విశ్వాసము కలిగి ఉండాలంటే మనం ఏమి చేయాలి? ఇది కదా ముఖ్యమండి కదా. విశ్వాసం వలన మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ యొక్క పూర్ణ శాంత గలవారిగా దేవుడు మనల్ని కాపాడతారని చూసాం. ఆయన పిల్లలగుటకు మనకు అధికారం అనుగ్రహిస్తాడు. తీర్పు తీర్చబడదు, నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసము వలన మనం అనేకమైన అద్భుతాలు చూస్తాం. అసలు విశ్వాసము కలిగి ఉండాలంటే, దినదినము దేవుడిలో విశ్వాసము కలిగి ఉండాలంటే మనం ఏమి చేయాలో మనం ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును కదా. దేవుడు చెప్తా ఉన్నారు, నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకుంటా ఉంటావో, ప్రతి దినము దేవుడు నీలో ప్రతి దినము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నీలో ఆయన శక్తిని నింపి, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ జీవితంలో నువ్వు ఆశించిన కార్యం జరగకపోయినా కూడా నీలో అవిశ్వాసము రాకుండా దేవుడి శక్తి, దేవుడి కాపుదల, ఆయన మాట నీలో ఉంటుంది. కాబట్టి ఆ కార్యం జరిగే వరకు కూడా నువ్వు విశ్వాసం కలిగి ఉంటావని దేవుడు ఈరోజు మనతో, నాతో, నీతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి కదా. అవిశ్వాసం వలన అనేకమైన అద్భుతాలు దేవుడు చేయలేకపోయారు. వారు వాగ్దాన భూమిలో కూడా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలేకపోయారు కదా. అవిశ్వాసం అంత భయంకరమైనది. మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి కొన్ని విషయాల గురించి నువ్వు నేను ప్రార్థిస్తున్నావేమో, అనేక సంవత్సరాల నుంచి కొన్ని నా జీవితంలో జరగాలి ప్రభా అని నువ్వు నేను ప్రార్థిస్తున్నావేమో, కానీ అవిశ్వాసం వచ్చేస్తుంది. దేవుడికి అన్ని సాధ్యమే అని మనకి తెలిసినా కూడా మనలో అవిశ్వాసాన్ని మనం పొందుకుంటున్నాం. ఎందుకో తెలుసా? ఆ యొక్క ప్రార్థన వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆయన యొక్క శక్తి, ఆయన ఏ స్థితి అయినా మార్చగలడు. ఆయన మార్చలేని స్థితి ఈ లోకంలో లేదు, ఇంకా రాదు కూడా అన్న విషయాన్ని మనం తెలిసి కూడా అవిశ్వాసానికి ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని గురించిన మాట వలన కలుగును. ఆ దేవుని గురించిన మాట నీ నా జీవితంలో ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలో నువ్వు నేను ఉంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, నీ స్థితి మారకపోయినా, మన స్థితులు మారకపోయినా, మనం ఆశీర్వాదం పొందుకోలేకపోయినా, మనం ఎప్పుడు కూడా అవిశ్వాసంలోనికి రాలేమండి. విశ్వాసం ఉంచుదామా? ఆయన చెయ్యలేని పరిస్థితులు ఈ లోకంలో ఏదీ లేదు, ఇంకా రాదు కూడా. దేవుడికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, అరణ్యంలో త్రోవను కలగచేసేవాడు, ఎడారులలో అసలు నీరే ఉండదు, కానీ మన దేవుడు ఎడారులలో నదులను పారచేయుచున్నాడు కదా. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉండి అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండి, దేవుడు నీ కోసం నా కోసం ఏ యొక్క ఆశీర్వాదాన్ని ఉంచాడో ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఈ లోకంలో ఆయన సాక్షులుగా, ఆయనను మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ఆ గొప్ప దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప సన్నిధి కాపుదల తోడుగా ఉంచి తండ్రి, నీ బిడ్డలైన మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. విశ్వాసం ప్రభా, విశ్వాసం ఏమి చేయగలదో నువ్వు చెప్పావయ్యా. అవిశ్వాసం వలన నువ్వు అనేకమైన అద్భుత కార్యాలు చెయ్యలేదని నువ్వు మాతో మాట్లాడవు ప్రభా. అటువంటి స్థితిలో నీ బిడ్డలైన మేము ఎవ్వరము ఉండకుండా తండ్రి, నీ కృపలో మేము నిలబడడానికి మాకు సహాయమును దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నీ బిడ్డలనే వారు ఎవరైనా ప్రభా అవిశ్వాసులై ఉంటే వారి యొక్క అవిశ్వాసాన్ని తీసివేసి ఇంకా నీలో అంటగట్టబడే స్థితిని మాకు అనుగ్రహించండి దేవా. ఆశ్చర్యకరుడా, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ మీద విశ్వాసంతో తండ్రి, ఆశ్చర్యకరుడా, ఎంతో మంది తండ్రి నీ బిడ్డల
మొదలైన వారు కార్యాలు చూశారు. అటువంటి విశ్వాసాన్ని మా జీవితాల్లో, మా హృదయాల్లో మేము కలిగి ఉండడానికి సహాయమును దయచేయండి. ఆశ్చర్యకరుడా, నువ్వే కార్యంతో నింపండి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని గురించిన మాట వలన కలుగును. తండ్రి, నీ యొక్క మాటలు, నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క మాటలను వింటూ ఇంకా ఇంకా విశ్వాసం కలిగి మా జీవితంలో మేము ముందుకెళ్ళడానికి మాకు సహాయం దయచేయండి. నీ గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. నీ నామాన్ని మహిమపరచుకోదేవా. తండ్రి, నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. అవిశ్వాసులు కాక విశ్వాసంతో మేము నీ కృపలో నిలబడడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. తోడేండి, నడిపించండి. సర్వశక్తిమంతున విశ్వాసము కలిగి నీ యొక్క అద్భుత కార్యాలు చూసి నిన్ను మహిమపరిచి నీ సాక్షులుగా ఈ లోకంలో నిలబడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుడు కోరుకుంటున్నాడు మనం విశ్వాసం కలిగి ఉండాలని. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. అవిశ్వాసులు కాక విశ్వాసంతో దేవుడు ఇచ్చే ఒక అద్భుత కార్యాన్ని మన జీవితంలో చూసే వరకు విశ్వాసం కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో ఉంచుదాం. దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని సిగ్గుపరచడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.